గ్రోత్ రేట్ పడిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమో లేదా ఆంధ్రప్రదేశ్ స్థితి దేశంలో టాప్గా వెళ్లాలనుందో కానీ మొత్తానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడము, కూటమి అధికారంలోకి రావడము, ప్రధానమంత్రి అవుట్ ఆఫ్ ది బాక్స్ రాష్ట్రానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇదంతా పాజిటివ్ ఆస్పెక్టే. కానీ ప్యారలల్గా ఏదో రైల్వే ట్రాక్ లాగా మనకు నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది రాష్ట్రంలో. హౌ టు అడ్రస్ దట్? బీజేపీ దాన్ని ఎలా చూస్తోంది? మీరు ఎంత సీరియస్గా దాన్ని పట్టించుకుంటున్నారు? రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి కూడా నా నమస్కారాలు, శుభోదయం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా చెప్తా ఉన్నాను. రిషి గారు, మంచి ఆలోచన ఇది. మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఇది చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వంలో పడినటువంటి కష్టాలు చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందా అని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఈ దేశం అభివృద్ధి చెందే దాని దిశలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిపోయింది, ఎంతో ముందు ఉండవలసినటువంటి రాష్ట్రం ఈ రకమైనటువంటి దుస్థితికి వెళ్ళింది అని చెప్పి బాధపడినటువంటి మేధావులు చాలా మంది ఉన్నారు. జోకులేసుకుని వేరేలా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలాంటి పరిస్థితి కూడా చూసాం మనం. అదే చెప్తున్నా. సో ఆ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అనే కంటే అదృష్టం కూడా డెఫినెట్ గా, దాంతో పాటుగా వాళ్ళ యొక్క ప్రగాఢమైనటువంటి ఒక సంకల్పం కూడా మనం అమరావతి విషయంలో చూసాము. ఎంత స్థిరమైనటువంటి సంకల్పం. కరోనా సమయంలో కూడా ఏ రకమైనటువంటి వెనుకబాటుకి వెళ్లకుండా, ఏమాత్రం భయపడకుండా రాజధాని రావాలి అంటే రావాల్సిందే అని చెప్పి పట్టుబట్టినటువంటి సంకల్పం ఏదైతే ఉందో, అభివృద్ధి కూడా అదే రకంగా చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అగ్రగామి రాష్ట్రంగా మరలా కనపడాలి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన మళ్ళీ రావాలి అని చెప్పి ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతోటి చేశారు. కాబట్టి అంత పెద్ద మెజారిటీ తోటి ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారం ఇవ్వడం జరిగింది. ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, గత 5 సంవత్సరాల పాటు జరిగినటువంటిది ఆర్థిక విధ్వంసంతో పాటుగా లా అండ్ ఆర్డర్ సమస్యలు, పెట్టుబడులందరినీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బెదిరించి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేటటువంటి ప్రయత్నం, అదేవిధంగా రుణాలు చేసినటువంటి విధానంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయిన తర్వాత, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అప్పుడప్పుడు కొంత అటు ఇటుగా ఉంటుంటాయి, కానీ వీరు చేసినటువంటి రుణం ఏదైతే చేశారో అది మూలధన వ్యయం కోసం కాకుండా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కాకుండా, సంక్షేమ పథకాల అమలు కోసం అనే పేరుతోటి వారు చేసినటువంటి దోపిడీ, అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి ఈ గత రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి భయోందనలకు గురి చేసినటువంటి పరిస్థితులు, వీటన్నిటి వల్ల రాష్ట్రం యొక్క అట్మాస్ఫియర్ కంప్లీట్ గా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ఒక అంధకార ప్రదేశ్ గా మారిపోయినటువంటి పరిస్థితి, రాజధాని కూడా లేనటువంటి ఒక దుస్థితికి తీసుకెళ్ళిన పరిస్థితి. ఇవాళ దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే మోదీ గారు చెప్పినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అందుకోసమే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని చెప్పి పదే ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకునేటువంటి ప్రయత్నం కూడా ఎన్నికలకు ముందు చేసి దాన్ని సాధించారు. కాబట్టి ఇవాళ మనం చూసినట్లయితే కనుక 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎస్ఐపిబి ద్వారా పెట్టినటువంటి పెట్టుబడులు మనం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి గత 18 నెలల్లో 5 సంవత్సరాల యొక్క ఒక దుర్మార్గపు పరిపాలనని ప్రజలందరూ కూడా మర్చిపోయేటట్టు చేసి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక నమ్మకాన్ని కలిగించి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు కానివ్వండి, దేశీయ పెట్టుబడులు కానీ మన దగ్గరకు వచ్చినాయి. అంటే ఇది ఒక ఫిజికల్ డిసిప్లిన్ పాటించేటటువంటి ప్రభుత్వం, ఒక విజనరీ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయగలిగినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ని ముందుకు తీసుకొని వెళ్ళి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మన దగ్గర ఉంది. గతంలో కనుక చూసినట్లయితే కనుక భారీ రుణాలతో పాటుగా రెవెన్యూ లోటు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, వీటన్నిటి వల్ల పాడైపోయినటువంటి దాన్ని మరలా ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ఇంతకాలం పట్టింది. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం మీద మళ్ళీ ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఏర్పడేటటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ చూడవలసినటువంటి ముఖ్యమైన అంశాలండి. ఇప్పుడు కేవలం పెట్టుబడులు పెడుతున్నాము, అంతా బానే ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధాని రైతులందరూ కూడా అడుగుతా ఉన్నారు, ఏమడుగుతా ఉన్నారు? రాజధానిని మరలా మార్చకుండా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఒక స్థిరమైనటువంటి రాజధాని మాకు ఉండాలి, దాన్ని పార్లమెంట్ లో చట్టం చేయండి అని అడుగుతున్నారు. అదే విధంగా పాలసీస్ కూడా ఏదైతే తీసుకున్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి ఒక విజన్ తోటి తీసుకున్నటువంటి 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నామో ఆ పాలసీస్ అన్నింటినీ కూడా ఒక స్థిరమైనటువంటి ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి దీనికి ఒక చట్టాన్ని చేసేటటువంటి పరిస్థితులు ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి గత 5 సంవత్సరాల ప్రభుత్వం వల్ల తెలిసింది. కాబట్టి ఒక ఫ్రేమ్ లోకి తీసుకొని రావాల్సిన డాక్యుమెంట్ చట్టబద్ధత
చట్టబద్ధత కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో ఉన్నటువంటి 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని PPL చేసుకున్నాం మనం. చేసుకున్నటువంటి దాన్ని 19లో రాగానే రావటమే PPL రద్దు. పీయూష్ గోయల్ గారు ఆ రోజున ఆ పార్లమెంట్ లో కూడా చాలా గట్టిగా దీని మీద అపోజ్ చేశారు దీన్ని. అదే విధంగా రాజధాని మార్చేస్తానని చెప్పి, అదే విధంగా పోలవరాన్ని రీటెండరింగ్ చేస్తామని చెప్పి, ఎలక్ట్రిసిటీ ఛార్జర్లు PPL రద్దు వల్ల ఎంత పెరిగిందండి. ఇవాళ ఒక్క నయా పైసా కూడా పెంచకుండా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఉందా మనకి ఎక్కడైనా? దానికి కారణం ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక విజన్, దానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన కావాలి. ఏదైతే చేయాలో అది చేసేటటువంటి ప్రభుత్వం లీడర్షిప్ ఉంటుంది. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం ఏదైతే జరుగుతా ఉందో వీటన్నిటి వల్ల నరేంద్ర మోదీ గారి యొక్క సంకల్పం వికసిత్ భారత్ కావాలి 2047 నాటికి. కావాలి అంటే ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ నిక్షేపాలు కానివ్వండి, మనకు ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, మనకున్నటువంటి మ్యాన్ పవర్ కానివ్వండి. మ్యాన్ పవర్ ఇవాళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా, నేను అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అగ్రగామిగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం ఏదైతే ఉందో, ఐటీ మీద పెట్టినటువంటి ఆలోచన ఉందో, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి టెక్కీస్ అందరూ కూడా నిలబడ్డారు. ఇవాళ మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇవాళ మనం కావాల్సినటువంటి పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో మరలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఫ్లో ఉందండి మనం చూస్తా ఉన్నాం. మిగతా ఏ రాష్ట్రాలకి లేనటువంటి పరిస్థితి ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అంటే డబుల్ ఇంజిన్ సర్కారు, రాష్ట్రాల్లో పొలిటికల్ గా కూడా కుదిపేసిన స్థాయిలో అది చెప్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ మనకి ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతా ఉందంటే ఒక సమగ్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రజలు రాబోయేటటువంటి అంటే దీని సందర్భంగా ఊరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది దాని ప్లాట్ఫామ్ కానప్పటికీ కూడా రాబోయేటటువంటి స్థానిక సంస్థలు కూడా బాగుపడాలి అంటే గతంలో చూసాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, నిన్న చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నిటి కూడా పంచాయతీల్లో ఒక నయా పైసా వేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా పంచాయతీ కాగితాల్లో పెడితే పడినటువంటి 10 నిమిషాల్లోనే మళ్ళీ ఆ ఖాతాలన్నీ కూడా ఖాళీ అయ్యేటటువంటి ఇప్పుడు అతను ప్రాక్టీస్ వల్ల ప్రత్యేకంగా అకౌంట్ పెట్టి అందులోకి వేయాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల అని అందువల్ల చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మళ్ళా రాష్ట్రంలో స్థానిక సంస్థలు కూడా బలోపేతంగా ఉండాలంటే రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కూడా బలమైనటువంటి నాయకత్వాన్ని మద్దతు ఇవ్వాలి. ఇటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని ప్రజలకు తెలుసు. మరొకసారి నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీజేపీ విషయం చూసినట్లయితే కనుక బీజేపీ యొక్క లక్ష్యం ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ లో పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గత 5 సంవత్సరాల పీడకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి సహకరించాలని నరేంద్ర మోదీ గారు వారి కేబినెట్ మీటింగ్ లో పదే చెప్పడం, రామ్మోహన్ నాయుడు గారు లాంటి వారిని కూడా ముందుకు పెట్టుకొని తీసుకెళ్తాం. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన గుంటూరు నగరంలో చూస్తా ఉన్నామండి. గుంటూరు నగరం, ఈ గుంటూరు పార్లమెంట్ లో మొత్తం అభివృద్ధి చెందుతుంది అంటే ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, దానికి కేంద్ర సహకారం ఇస్తున్నటువంటి విధానం, ఇటువంటి విధానాల యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఇది రాబోయేటటువంటి రోజుల్లో కూడా ప్రజల్ని మరలా ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామి రాష్ట్రంగా చెప్పుకోవాలంటే జయప్రకాష్ గారు, చంద్రబాబు నాయుడు సంకల్పానికి ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు ఉన్నాయి, తోడ్పాటు ఉంది. కానీ ఏ ఒక వ్యక్తికి రాష్ట్రంలో కమిట్మెంట్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేని ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక వన్ అండ్ ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దూరం పెట్టారు రిషి గారు, అవును, ఇంకా అర్థం చేసుకోవాలి ప్రజలు. మీరు ఇందాక బాగా చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా అర్థం చేసుకోవాలి ప్రజలు డీప్ డౌన్ లో. ఒక బ్రేక్ తీసుకుంటా, నాకు కావాల్సిన సమాధానం రావాలి మీ ముగ్గురు నుంచి. ఆపరేషన్ క్లీనప్ ఎలా చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు?